రైట్ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో మండల సర్పంచ్లు సమావేశం నిర్వహించారు. తమకు రావాల్సిన కాంట్రాక్ట్ బిల్లుల గురించి సమావేశంలో చర్చించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పెట్టిన డబ్బులు ఇవ్వాలని, బ్యాంకు మేనేజర్కు భవన నిర్మాణ పత్రాలు తాకట్టు పెడతామన్నందుకు తమపై కేసులు పెట్టారని వాపోయారు. బిల్లు రాలేదని నిరసన తెలిపితే కేసులు పెట్టడం సరికాదన్నారు. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా తొంబారావుపేట సర్పంచ్ని మాకు బిల్డింగ్ కట్టడానికి గ్రామ పంచాయతీ కట్టడానికి 20 లక్షలు వస్తాయని అన్నారు. మేము వచ్చినాయి మాకు 7 లక్షల రూపాయలు. అయితే అన్నీ వచ్చినాయని మా సెక్రటరీ మేడము మా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. మేము అప్పులు చూసుకుంటా వచ్చి మేము బిల్లు అంతా కంప్లీట్ చేసినా కానీ అప్పుల బాధకు మేము భూమి అమ్ముకోవడం జరిగింది అని ఇట్లా ఎందుకు చేసిందో అని మాకు మా ఆయన మీద కేసు ఎందుకు పెట్టిందో మాకు తెలియదు. అందుకే మేము ఇట్లా మాట్లాడుతున్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరపేట గ్రామం. నేను దాదా మాజీ సర్పంచ్ భర్తను. మాకు గ్రామ పంచాయతీకి 20 లక్షల మంజూరు కావడం జరిగింది. దాన్ని నేను కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ ప్రారంభించిన. దానికి గాను నేను దాదాపు 15 లక్షల రూపాయల వర్క్ జరిగింది. నాకు 7,46,000 మాత్రమే బిల్లు చెల్లించినాడు. నేను వినూత్నంగా ఉండదని చెప్పేసి బ్యాంకు మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చిన. నేను ఎటువంటి తాకట్టు పెట్టలేదు, నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. వినూత్నంగా ఉండి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలుస్తుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఉంటుందని చెప్పేసి బ్యాంకు మేనేజర్ గారిని కలవడం జరిగింది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి నా మీద అక్రమంగా కేసులు బనాయించారు. నేను పెట్టిన పెట్టుబడి 15 లక్షలు అయితే నాకు వచ్చింది 7,46,000. వాళ్ళు కేసు ఏమని పెట్టారంటే మొత్తం బిల్లులు తీసుకున్నారు అని నా మీద అబద్ధం ఆడి కేసు పెట్టడం జరిగింది. ఒకవేళ ఇదే కనుక జరుగుతుంది, నేను కూడా నా మీద ఎవరైతే కేసు పెట్టారో వారి మీద కూడా నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి మేడిపల్లి మండలం తొంబరపేట గ్రామం. మా గ్రామ సచివాలయం కోసము మాకు 20 లక్షల ఫండ్స్ రిలీజ్ చేసింది. 20 లక్షలు వేస్తాయని చెప్పి మా సర్పంచ్ గారికి చెప్తే మా సర్పంచ్ గారు దీన్ని కాంట్రాక్ట్ తీసుకొని పని చేయిస్తున్నాడు. దానికి 15 లక్షల వర్క్ అయింది. ఆ 15 లక్షల వర్క్కు 7,40,000 ఏమో డబ్బులు వచ్చినాయి. ఇంకా 7 lakhs కోసం ఓన్లీ అట్లా ఏది గ్రామీణ బ్యాంకు దీన్ని తాకత్తు పెడితేనా అంటే అట్లా ఓన్లీ మీడియా అటెన్షన్ కోసము గవర్నమెంట్కి తెలియాలని చెప్పి ఓన్లీ అట్లా ప్లాన్ చేసిందంతే. దాన్ని వీళ్ళు పెద్ద సెన్సేషన్ చేసి వీళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చిన అని చెప్పి ఇప్పుడు సర్పంచ్ గారిని బంధం చేసిన డబ్బులు ఇచ్చిన అని చెప్పి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబారావుపేట గ్రామం. మా గ్రామం అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు రావడం జరిగింది. దాదాపుగా సంవత్సరం అవుతుంది. దాదాపు 14 లక్షల రూపాయలు వర్క్ కంప్లీట్ అయింది. అందులో 7 లక్షల రూపాయల వరకే మా కాంట్రాక్టర్ గారికి రావడం జరిగింది. ఇంకొక 7 లక్షల కొరకు ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల అట్లా కూడా బ్యాంకుకి వెళ్ళి, సార్ మాకు కొంచెం లోన్ గ్రామ పంచాయతీ మీరు ఆయన గారు పెట్టుకొని ఒక 7 లక్షలు అప్పగలుగుతారా సార్ అని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మా సెక్రటరీ గారు మా కాంట్రాక్టర్ ధర్మారెడ్డి గారి మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఆయన వేసింది ఇది ఏంటంటే ఒక అడిగిండు, బ్యాంకు అడిగింది తప్ప దీన్ని తాకట్టు పెట్టలేడు, ఏం చేయలేడు. చేయకముందే నువ్వు గ్రామ పంచాయతీ తాకట్టు పెట్టినావు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? నమస్కారం. మరి గత నెలలో మా గూడపల్లి గ్రామ సర్పంచ్ను గత నెలలో మా తొంబర్రావుపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మామిడి సత్యమ్మ వాళ్ళ భర్త మామిడి ధర్మారెడ్డి గారు మరి వారి బాధను విరమించుకోవడానికి ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు మా గ్రామ పంచాయతీ తాకట్టు పెట్టి మరి మాకు రుణం ఇవ్వండి అనే ఒక ఆలోచనతోటి బ్యాంకు మేనేజర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ద్వారా మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కలిసి ఈ సర్పంచ్ వాళ్ళ భర్తపై ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ మరి పంచాయతీ కార్యదర్శి ద్వారా మరి కేసు వేయడం జరిగింది. దాన్ని సర్పంచ్